అన్న గతంలో పవన్ కళ్యాణ్ గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబ రాజకీయాలు అన్నది ఎట్టి పరిస్థితుల్లోనే జరగవన్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే పరిపాలన ఏంటి? ఆయన నిజంగానే ఇప్పుడు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారా? అంటే మీరు అడిగిన ప్రశ్న ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా నేను అర్థం చేసుకుంది ఏంటంటే నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కుటుంబ రాజకీయాలు అన్నది మీ అభిప్రాయం. కానీ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాకముందు నుంచి నాగబాబు గారు మొదటి నుంచి ఒక కార్యకర్తగా పార్టీకి పనిచేశారు. ఏ పదవి ఆశించకుండా ఆయన మొదటి నుంచి పనిచేశారు. గత ఎన్నికల్లో పిఠాపురంలోనే డే 1 నుంచి ఎన్నికలు అయ్యే వరకు చివరిదాకా కూర్చుని ఎన్నికల క్యాంపెయినింగ్ చేశారు. నిరంతరం కష్టపడ్డారు ఆయన. ఈ రోజు నుంచి కాదు, మొదటి నుంచి చేసుకుంటూ వచ్చారు ఆయన. ఆయన వచ్చిన ఒక కార్యకర్తగా పనిచేశారు. ఒక కార్యకర్త ఒక పార్టీలో పనిచేస్తే ఆయనకి సరైన గుర్తింపు ఇవ్వాలా, ఆయనకి కష్టానికి ప్రతిఫలం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? పార్టీ నాయకులు. కళ్యాణ్ గారు ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యాక కుటుంబ సభ్యులకు ఎవరైనా వచ్చి వాళ్ళకి ఏదైనా ఇస్తే దాన్ని కుటుంబ రాజకీయంగా చూడాలి. లేదు అనుకుంటే ఇప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే, కష్టపడిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా అది కుటుంబ రాజకీయం. ఒక పార్టీలో ఆయన కుటుంబ సభ్యుడు అయినంత మాత్రం ఆయన కష్టపడి పనిచేయడం తప్పు కదా. ఆయన పనిచేశారు, ఆయనకు ప్రతిఫలం వచ్చింది. అది అలాగే మిగతా కార్యకర్తలకు కూడా ఒక ఆదర్శం. ఒక పార్టీలో ఒక వ్యక్తి కష్టపడి పనిచేస్తే ఆయనకి మంచి ప్రతిఫలం వస్తుంది, టైం పడుతుంది. ఆయన నాగబాబు గారు ఈరోజు మనిషి కాదు, ఆయన ఎప్పటి నుంచో ప్రజారాజ్యం అప్పటి నుంచి కష్టపడుతూ వచ్చారు. ఈవేళ వరకు ఆయనకు ఒక చిన్న పదవి కూడా రాలేదు. ఈరోజు పార్టీలో అధ్యక్షులు వారు ఒక కష్టపడి ఒక కార్యకర్తకి ఇచ్చే గుర్తింపు అది. దాన్ని మీరు కుటుంబ రాజకీయంగా చూస్తాను అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక, ఒక డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన డైరెక్ట్గా తీసుకొచ్చి ఏమీ లేకుండా డైరెక్ట్గా ఇదిగో అని పళ్ళుల్లో పెట్టిస్తే నేనే అంటాను జనసేన కార్యకర్తగా ఆయనకి కానీ ఆయన చాలా కష్టపడ్డ వ్యక్తికి ప్రతిఫలం అది. దానికి మీరు అడిగిన ప్రశ్నకి దీనికి అసలు ఎటువంటి లింక్ లేదని నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్స్ అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు. కానీ పిఠాపురంలో ఆయన ఇప్పుడు వర్మ గారు ఎవరైతే ఉన్నారో టీడీపీ ఎమ్మెల్యే, ఈయన సీట్ త్యాగం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యారు. అది ఒకటి. ఇప్పుడు వర్మ గారు వెనకాల లేకుండా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవరు అని కూడా చాలా మంది అన్నారు. దీనికోసం ఏమంటాం? అంటే పిఠాపురంలో నేను ప్రతి గ్రామం, ప్రతి విలేజ్ విజిట్ చేశాను ఎలక్షన్స్ మొత్తం. ఒక వ్యక్తి వల్ల జరిగే ఎలక్షన్ కాదు ఇది. పూర్తిగా ఈ ఎలక్షన్ కళ్యాణ్ గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు, ఈ కాంబినేషన్ని రాష్ట్ర ప్రజలందరూ యునానిమస్గా కన్సోలిడేట్ అయ్యి ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతని మనం ఎలా తిరిగి కొట్టాలి అనే ఒక ప్రయత్నంలో చేసిన ప్రయత్నం ఇది. రాష్ట్ర ప్రజలు ప్రయత్నం చేశారు. ఇలాంటి టైంలో వరం గారు వచ్చి పార్టీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఆయనకి సీట్ రాలేదు కానీ దీనికి మద్దతుగా నిలిచారు. కానీ మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, ఎక్కడైనా సరే ఒక ఇండిపెండెంట్కి ఎప్పుడైనా సరే ఇండిపెండెంట్కి డిపాజిట్లు రాలేదు. ఏ 175 నియోజకవర్గాల్లో ఎక్కడో 1-2 నియోజకవర్గాలు తప్ప ఎక్కడ డిపాజిట్లు రాలేదు. అంటే ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ ఏకదాటి మీద కూటమి వైపు చూశారు, కళ్యాణ్ గారి వైపు చూశారు, ఏకదాటి వైపుగా చంద్రబాబు నాయుడు గారి వైపు చూశారు, ఏకదాటిగా లోకేష్ గారు, మోడీ గారు, వీళ్ళందరి వైపు కూటమి వైపే చూశారు. మీకు ఎక్కడ ఇండిపెండెంట్గా ఎవరికి ఓట్లు రాలేదు. ఒక వ్యక్తి వల్ల రాజకీయం మారే ప్రసక్తి 2024లో లేదు, అది జరగలేదు. వర్మ గారు లేకుండానే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచే అవకాశం ఉందా పిఠాపురంలో? వర్మ గారు లేకుండా కాదు, పెద్ద నాయకులు పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయినా, ఈ పార్టీ కాదు మా జనసేన పార్టీ నుంచి పెద్ద నాయకుడు బయటకు వెళ్ళిపోయినా, లేకపోతే తెలుగుదేశం నుంచి పెద్ద నాయకుడు వెళ్ళిపోయినా, రేపొద్దున వేరే కాంగ్రెస్ ఏ పార్టీ నుంచి పెద్ద నాయకుడు వెళ్ళిపోయినా పార్టీలకి నష్టం ఉండదు. పార్టీలు ఎప్పుడైనా సరే పార్టీకే బలం ఉంటుంది, వ్యక్తులకి బలం ఉండదు. అలాంటి సంస్థాగతమైన బలమైన ఒక తెలుగుదేశం పార్టీని మీరు కించపరుస్తూ అడుగుతున్నారు. ఒక వ్యక్తి వల్ల కించపరుస్తూ కాదు. ఇప్పుడు అంటే బాబు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, గెలిచిన తర్వాత వర్మ గారికి ఒక మంచి హోదా ఇస్తానన్నారు. ఆ హోదా ఏది ప్రజల్లో ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంది. మీరు అడిగిన ప్రశ్న ఏంటి? వర్మ గారు వల్ల జనసేన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అంటే తెలుగుదేశం పార్టీ ఒక వర్మ గారి మీద ఆధారపడ్డది. అంత సంస్థాగతంగా పిఠాపురంలోనే సంస్థాగతంగా అంత బలమైన పార్టీ ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉందా తెలుగుదేశం పార్టీ? అంటే మీరు తెలుగుదేశం పార్టీని చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడతారు. అంటే మాట ఒకసారి, తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యక్తుల మీద ఆధారపడిన పార్టీయా? ఒక స్ట్రక్చర్డ్, ఒక ఆర్గనైజ్డ్ 40 సంవత్సరాల వ్యవస్థాగతంగా బలమైన ఒక పార్టీని మీరు ఒక వ్యక్తి మీద ఆధారపడింది అంటారు? ఒక వ్యక్తి కాదండి, ఒక వ్యక్తి వర్మ గారు ఇప్పుడు ఒక వ్యక్తి పార్టీ నుంచి బలమైన పార్టీ నుంచి ఒక వ్యక్తి బయటకు వెళ్ళిపోతే ఆ పార్టీ ఏమీ లేదంటున్నారు మీరు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మ గారికి ఏదో ఒక పదవి ఇస్తానన్నారు.
ఏది ఆ కూటమి పదవి ప్రభుత్వం అనరండి. ఆ. ఇప్పుడు నేను జనసేన పార్టీ కార్యకర్తని, జనసేన పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నాను నేను. మరి నాకు జనసేన నాకు ఎందుకు నాకు నాకు ప్రామిస్ కూటమి కదా చేసేది ఎవరు? మా పార్టీ నాయకులు ప్రామిస్ చేస్తారు. మా నాయకులు ప్రామిస్ చేస్తారు. అలాగే కావాలని ఆపేరంట కదా, కావాలని ఏమండి, ఆపేరంట పక్క కదా. పార్టీలను ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత టైం పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ గా ఆయన ఆలోచన విధానం అలా ఉండదండి. ఆయన పక్క పార్టీల వైపు చూడరు. ఆయనే చేసుకుంటారు. మరి ఎందుకని ప్రజల్లో ఇప్పుడు నేను ఏవైతే అడిగాను ప్రజలు చాలా క్వశ్చన్స్ ఇంటర్ప్రిటేషన్స్ అవి సోషల్ మీడియాలో వైరల్ అలా అవుతున్న కాదు. క్వశ్చన్స్ ప్రజలు అది కూడా చాలా ఇంటర్ప్రిటేషన్స్ చేసుకుంటారు, రకరకాలుగా ఊహించుకుంటారు. వాస్తవాలు వేరేగా ఉంటాయి. వరం గారికి ఆయనకి నాకు ఎమ్మెల్సీ కన్నా మా లోకేష్ గారు సీఎం అవ్వాలని ఆలోచన ఉండొచ్చు. ఆయన బలమైన కోరిక అదే అయ్యి ఉండొచ్చు. మోసం చేశారు వర్మ గారిని కూడా ఎవరు మోసం చేస్తారు? ప్రచారాలు చేస్తున్నారు. చేసుకోనివ్వండి, అది తెలుగుదేశం పార్టీలో జరిగిన అంతర్గత విషయం. అది జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదు, ఏ పార్టీకైనా సరే. ఇప్పుడు అదే ప్రచారం చేయడానికి కారణం ఏంటంటే వర్మ గారిని మోసం చేసిన పవన్ కళ్యాణ్ గారు, వర్మ గారిని మోసం చేసిన చంద్రబాబు గారు అని కూడా కొన్ని ఛానల్స్ లో thumbnails మనం చూస్తున్నాం. అది కూడా టీవీస్ లో కూడా వ్యూవర్షిప్స్ కి వ్యూస్ కోసం రకరకాలుగా చేస్తారు. వర్మ గారు అనే వ్యక్తి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఈ నియోజకవర్గం ప్రజలు వ్యూవర్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది. దానికోసం ఎన్ని thumbnails అన్నా పెట్టొచ్చు. ఎలా ఉండిపోతుంది అయితే పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఈ 4 సంవత్సరాల్లో, మిగిలిన 4 సంవత్సరాల్లో? ఆయనది ఒకటండి, క్లీన్ గా ఉంటుంది. ఫస్ట్ చాలా క్లీన్ పాలిటిక్స్ చేస్తారు ఆయన. ఫస్ట్ ఆయన చాలా క్లీన్ గా పాలిటిక్స్ చేస్తారు. ఉన్నదానికి నీట్ గా డెవలప్ చేయాలని చూస్తారు. మిగతా నియోజకవర్గాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలను ఇక్కడ డబల్ గా, అంటే ఒక లిమిట్ లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తారు. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని వదిలేశారని, గెలిచే వరకు పిఠాపురాన్ని పట్టుకున్నారు, గెలిచిన తర్వాత పిఠాపురం ముఖమే చూస్తలేదని కూడా ప్రతి ఒక్కరు నోట్లో ఉన్న మాట ఇది. దీనికోసం ఏమంటారు మీరు ఒక జనసేన పార్టీ లీడర్? జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కళ్యాణ్ గారు నిరంతరం పిఠాపురం గురించి ఆలోచిస్తారు. ఇవాళ ఆయన డిప్యూటీ సీఎం అవడానికి కారణం పిఠాపురం ప్రజలు. ఆ ప్రజలకి ఆయనకి ఉన్న ఒక సంబంధం ఏర్పడ్డది. ఆయన ఇక్కడ ఇల్లు నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నిరంతరం కనెక్టివిటీ పెట్టుకున్నారు. ఎక్కడ ఆయన దగ్గరికి నిజంగా యాక్సెస్ ఉంటే ఆయన అడిగితే ఏ నియోజకవర్గం, ఏ మండలంలో ఏం జరుగుతుందో ఆయన కూడా దగ్గర కూడా క్లియర్ రిపోర్ట్స్ ఉంటాయి. డెఫినెట్లీ వెన్ టైం కమ్స్ హీ విల్ డూ. ఆయన అన్ని చేస్తారు, ప్రజలు కూడా సాటిస్ఫై అవుతారు. ప్రస్తుతానికి కొంతమంది రెచ్చగొడతారు. మీరు పిన్ పాయింటెడ్ ఈ ఇష్యూ మీద ఇబ్బందిగా ఉంది అని చెప్తే నేను ఆ ఇష్యూ మీద ఆయనకి లేదు అని చెప్తాను. జస్ట్ అంటే ఆ ప్రజలు కొంతమంది రెచ్చగొట్టంగా మాట్లాడతారు, కానీ వాస్తవానికి కళ్యాణ్ గారికి నియోజకవర్గాన్ని డెవలప్ చేసే ఆలోచన ఆయనకి కంప్లీట్ గా ఆయన మనసు మీద ఉంటుంది. అన్న ఏమైనా చేంజెస్ కనిపించినాయి పిఠాపురంలో? డెఫినెట్లీ బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ మీకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపించినట్టే పిఠాపురంలో రోడ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా, అంటే ఎక్కడ వరకు చేయాలి ఆ రోడ్స్ అని ఫస్ట్ క్లీన్ గా ఒక సెటప్ చేశారు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్స్ రాబోయే టైంలో జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలు కూడా ఉంది, గత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల ఎన్నికల వల్ల ఏమైనా కొన్ని హాల్ట్ అయ్యి ఉండొచ్చు, అవన్నీ రీస్టార్ట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.